వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను ముందుగా ఖండించింది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు అని తెలిపారు. ఈ వివాదం తర్వాత తేజస్వి సూర్య కూడా తనకు ఫోన్ చేశాడని పేర్కొన్నారు. తేజస్వి నాకు ఫోన్ చేసి మీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారని కేటీఆర్ తెలిపారు. లేదు మీరు మాట్లాడింది చాలా తప్పు అని సూటిగా చెప్పానని పేర్కొన్నారు. మీరు మాట్లాడింది అసలు కరెక్ట్ కాదని ఆయన గట్టిగా చెప్పానని అన్నారు. మేము ఖండించిన తర్వాతనే ఆయన వివరణ ఇచ్చారని స్పష్టం చేశారు. తేజస్వి మాట్లాడిన సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అప్పుడే అతనితో క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్ళమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు. బ్రదర్, నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు. నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను. మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు. మీరు మాట్లాడింది చాలా తప్పు. విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు. మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కస్సుమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8=0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. కేసీఆర్ మీటింగ్ రోజే సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ నిర్వహించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదు, చీట్ చాట్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డిది ఐడెంటిటీ క్రైసిస్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తన పేరు ప్రస్తావిస్తాడని రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తించడం లేదని, యాంకర్లు గుర్తుపట్టడం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నేను గుర్తించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని పెట్టుకోండి, ఎవరొద్దన్నారు అని మండిపడ్డారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా మాట్లాడతారని తెలిపారు. అన్నింటి గురించి స్పందించే టైం లేదు, మాకు చాలా పనుంది అని పేర్కొన్నారు. చీఫ్ మినిస్టర్ చీప్ మాటలు మాట్లాడితే బాగుండదని హితవు పలికారు. విషయం మాట్లాడే తెలివి ఈ ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. ఎంతసేపు బూతులు విషయం చిమ్మడం మాత్రమే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చతికిలపడి 12 ఏళ్లు అవుతోందని అన్నారు. ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి, మా గురించి ఎందుకు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీని ఎలా గడగడలాడించిందో కాంగ్రెస్ పెద్దలకు తెలుసని అన్నారు. మా పార్టీకి ఇవాళ శుభదినం, అలాంటి వారి గురించి మాట్లాడడం ఇష్టం లేదని అన్నారు. దేవుడి మీద ఓట్లు పెట్టి మాట తప్పిన మనిషి గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. ఆయన మనిషి, ఆయన నోటికి మాటకు విలువ ఉన్నదా అని మండిపడ్డారు. ఏం చెప్పమంటావు, ఏం లేదంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఏమవుతుందంటే పాపం ఆయన ఎక్కడ పోయినా ఎవడు ముఖ్యమంత్రి గుర్తుపడతలేడు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయనకు కేసీఆర్ ఒక్కసారి ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుండు. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీసుకోవట్లేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏం చెప్పాలి? అందుకని నేను అనేది ఏమంటే, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు, ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించట్లేదు. అది మీ ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన సమస్య. మేమేం చేయగలం దానికి? మీరు కావాలంటే ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని చెప్పి బ్యానర్ కట్టుకొని ఊరికి తిరగండి, మేము ఎందుకు వద్దంటాం? ఆయన ఐడెంటిటీ క్రైసిస్, మాకు పని లేదు. థ్యాంక్ యూ. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో మరోసారి పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. నిన్నటి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని రోజులుగా సిఎన్జి, ఎల్పీజీ కొరత ఉంది. క్యాబ్లు, ఆటోల లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు తాజాగా పెట్రోల్, డీజిల్ సైతం దొరకడం లేదు. ఇటు నగరంలోనూ అటు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా డీజిల్ కు కొరత ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడం, బంకులు మూసివేశారు. దీంతో ఉద్యోగులు ఇతర పనుల కోసం బయటికి వెళ్లాల్సిన వారు అసౌకర్యంగా ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు జనాలు పానిక్ అవుతున్న తరుణంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ,
గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. రోజుకు 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలోలీటర్ల డీజిల్, మొత్తం 24,000 కిలోలీటర్ల పైగా పెట్రోల్, డీజిల్లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బాణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఫలితంగా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాళ్ల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా బాణుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ప్రజారోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. రాష్ట్రాల సీఎస్లకు ఈ మేరకు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తూర్పు, మధ్య, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాళ్లు వీచే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు తీర ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వడగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో నిత్యం ఎండ తీవ్రతను పరిశీలించనున్నట్లు పేర్కొన్న కేంద్రం రోజువారీగా ఉష్ణోగ్రతల తీవ్రత, వాతావరణ మార్పుల వివరాలు అందించనున్నట్లు పేర్కొంది. నగరాలు, పట్టణ, జిల్లాల స్థాయిలో వడదెబ్బలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించింది. వడదెబ్బ బాధితుల వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ IHIPలో నమోదు చేయాలని ప్రభుత్వాలను కోరింది కేంద్రం. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, ORS ప్యాకెట్లు, IV ఫ్లూయిడ్స్ అందుబాటులో చూడాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఎండ తీవ్రతపై అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. దీనికి తోడు ఎండ తీవ్రత కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లని నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ప్రస్తావించింది. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, చల్లని ప్రదేశాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది ఆరోగ్య శాఖ. ఆసుపత్రుల్లో తాగునీటి చల్లగా ఉండేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని కోరింది. ప్రజలకు సైతం సూచనలు చేసింది. ఎండల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 నుంచి 3 గంటలలోపు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది. దీనికి తోడు పిల్లలకు మధ్యాహ్నం వేళ బయటికి రాకుండా తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది. భాగ్యనగర వాసులకు సోమవారం సాయంత్రం ఒక మధురమైన అరుదైన అనుభూతి ఎదురైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం భారీగా కురిసింది. ముఖ్యంగా శంషాబాద్, నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్ పై వడగళ్లు మంచులా పేరుకుపోవడంతో ఆ ప్రాంతం యూరప్ ని తలపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హిమాలయాల్లో ఉండే మంచు హైదరాబాద్ నగరం రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుంది? ఆ మంచులో సరదాగా చిల్లైతే ఆహా, ఆ ఊహ ఎంత బాగుందని అనుకుంటున్నారా? సోమవారం సాయంత్రం ఆ ఊహ నిజమైంది. పలువురు నగరవాసులు మంచులో ఆడుకుంటూ చిల్లయ్యారు. హైదరాబాద్ నగర శివార్లలో నిన్న సాయంత్రం భారీ వడగళ్ల వాన కురిసింది. ముఖ్యంగా శంషాబాద్, నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్ పై వడగళ్లు మంచులా పేరుకుపోయాయి. చూడ్డానికి ఆ రోడ్లు అచ్చంగా కాశ్మీర్, యూరప్లను తలపించింది. రోడ్డంతా తెల్లని మంచు ముక్కలతో నిండిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఫోటోలు, రీల్స్ తీస్తూ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. అయితే ఈ వర్షం సాధారణం కంటే భిన్నంగా శివారు ప్రాంతాల్లో మంచు తుఫాను తలపించేలా కురిసింది. ముఖ్యంగా శంషాబాద్, నాదర్గుల్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పై ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. కుండపోతగా పడిన వడగళ్ల వాన కారణంగా రోడ్డంతా తెల్లని మంచు ముక్కలతో నిండిపోయింది. కొద్ది నిమిషాల్లోనే రోడ్డుపై అంగుళాల మేర మంచు పేరుకుపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. నిత్యం వాహనాలతో బిజీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఒక్కసారిగా హిమాలయ పర్వత శ్రేణుల్లో కాశ్మీర్లోని మంచు వీధుల్లో మారిపోయింది. రోడ్డుకి ఇరువైపులా పరుచుకుని తెల్లని వడగళ్లు యూరప్ దేశాల్లోని శీతాకాల వాతావరణాన్ని తలపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డుపై ఆగి మరీ మంచుతో ఆడుకుంటూ కనిపించారు. చాలా మంది యువకులు ఈ మంచు కుప్పల వద్ద ఫోటోలు దిగుతూ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.
రాష్ట్రంలో చేపట్టబోయే ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ గారు సూచించారని, ఎస్ఐఆర్ పేరిట వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్ లో 65 లక్షల ఓట్లు తొలగించారు కాబట్టి ఎస్ఐఆర్ విషయంలో గ్రామాన బీఆర్ఎస్ నాయకులందరూ క్రియాశీలకంగా అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ విషయంలో కూడా చాలా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది, బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అట్లాగే రేపు తెలంగాణలో కూడా మే నెలలో ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ మొత్తం కూడా టాప్ టు బాటం, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే, బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే స్టేట్ స్థాయి దాకా కూడా ఫోకస్ చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ పేరిట జరిగిన నాటకం, దొంగ ఓట్ల చేర్పుల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన నష్టం దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమే అనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ ఎస్ఐఆర్ జరిగే క్రమంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, తప్పకుండా మరి వెంటనే ఎప్పటికప్పుడు స్పందించాలి, ఎక్కడికక్కడ మరి అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీలంగా టాప్ టు బాటం, బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ పనిచేయాలని చెప్పి కూడా సీరియస్ గా ఆదేశించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశామని, మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుండి అన్ని స్థాయిలో పార్టీ నూతన కమిటీలు వేస్తామని, ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తామన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్ లో ఈ రోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈ రోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి, కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్ గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్నదానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచం లాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే ముందుగాల కొంత దానికి ప్రిపరేటరీ వర్క్ ఉంది. ఆ ప్రిపరేటరీ వర్క్ అయిన వెంటనే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కమిటీలు రద్దయ్యాయి కాబట్టి వెంటనే మెంబర్షిప్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ దానిలో కూడా ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలుసు, ప్రజాస్వామికంగా ఎన్నికలు చేయాలి, దానికి ప్రిసైడింగ్ ఆఫీసుల నియామకం జరగాలి, పరిశీలకుల నియామకం జరగాలి, ఇవన్నిటి మీద కొంత ప్రిపరేటరీ వర్క్ ఉంది. కాబట్టి తొందరలోనే ఆ షెడ్యూల్ కూడా ప్రకటించి ఎప్పటి నుంచి మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మరి కమిటీల నిర్మాణం ఉంటుంది, ఇవన్నీ కూడా మళ్ళీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం బహుశా తొందరలోనే జరుగుతుంది. ఆ సమావేశంలో ఆ పుస్తకాలు ఇవ్వడం, మెంబర్షిప్ పుస్తకాలు, ఇంకా మిగతా కార్యక్రమాలు, మిగతా సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల డేట్లు, ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే చేయబోతా ఉన్నాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ ఎస్వీసీ ఛానల్.
వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను ముందుగా ఖండించింది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు అని తెలిపారు. ఈ వివాదం తర్వాత తేజస్వి సూర్య కూడా తనకు ఫోన్ చేశాడని పేర్కొన్నారు. తేజస్వి నాకు ఫోన్ చేసి మీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారని కేటీఆర్ తెలిపారు. లేదు మీరు మాట్లాడింది చాలా తప్పు అని సూటిగా చెప్పానని పేర్కొన్నారు. మీరు మాట్లాడింది అసలు కరెక్ట్ కాదని ఆయన గట్టిగా చెప్పానని అన్నారు. మేం ఖండించిన తర్వాతనే ఆయన వివరణ ఇచ్చారని స్పష్టం చేశారు. తేజస్వి మాట్లాడిన సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అప్పుడే అతనితో క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్ళమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు. బ్రదర్, నేను ఏదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే, లేదండి మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కస్సుమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. కేసీఆర్ మీటింగ్ రోజే సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ నిర్వహించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదు, చీట్ చాట్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డిది ఐడెంటిటీ క్రైసిస్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తన పేరు ప్రస్తావిస్తాడని రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తించడం లేదని, యాంకర్లు గుర్తుపట్టడం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నేను గుర్తించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని పెట్టుకోండి, ఎవరొద్దన్నారు అని మండిపడ్డారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా మాట్లాడతారని తెలిపారు. అన్నింటి గురించి స్పందించే టైం లేదు, మాకు చాలా పనుంది అని పేర్కొన్నారు. చీఫ్ మినిస్టర్ చీప్ మాటలు మాట్లాడితే బాగుండదని హితో పలికారు. విషయం మాట్లాడే తెలివి ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. ఎంతసేపు బూతులో విషయం చిమ్మడం మాత్రమే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చతికిలపడి 12 ఏళ్లు అవుతుందని అన్నారు. ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి, మా గురించి ఎందుకు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీని ఎలా గడగడలాడించిందో కాంగ్రెస్ పెద్దలకు తెలుసని అన్నారు. మా పార్టీకి ఇవాళ శుభదినం, అలాంటి వారి గురించి మాట్లాడడం ఇష్టం లేదని అన్నారు. దేవుడి మీద ఒట్లు పెట్టి మాట తప్పిన మనిషి గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. ఆయన మనిషి, ఆయన నోటికి మాటకు విలువ ఉన్నదా అని మండిపడ్డారు. ఏం చెప్పమంటావు, ఏం లేదంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఏమవుతుందంటే పాపం, ఆయన ఎక్కడ పోయినా ఎవడు ముఖ్యమంత్రి గుర్తుపడతలేడు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయనకు, కేసీఆర్ ఒక్కసారి ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుండు. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీసుకోవట్లేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది, ఏం చెప్పాలి. అందుకే నేను అనేది ఏమంటే, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు, ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించట్లేదు. అది మీ ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన సమస్య. మేమేం చేయగలం దానికి? మీరు కావాలంటే ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని చెప్పి బ్యానర్ కట్టుకొని ఊరికి తిరగండి, మేము ఎందుకు వద్దంటాం. ఆయన ఐడెంటిటీ క్రైసిస్, మాకు పని లేదు. థ్యాంక్ యూ. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో మరోసారి పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. నిన్నటి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని రోజులుగా సిఎన్జి, ఎల్పీజీ కొరత ఉంది. క్యాబ్లు, ఆటోల లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు తాజాగా పెట్రోల్, డీజిల్ సైతం దొరకడం లేదు. ఇటు నగరంలోను అటు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా డీజిల్ కు కొరత ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడం, బంకులు మూసివేశారు. దీంతో ఉద్యోగులు ఇతర పనుల కోసం బయటికి వెళ్లాల్సిన వారు అసౌకర్యంగా ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు జనాలు పానిక్ అవుతున్న తరుణంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, గ్యాస్ సరఫరాకు నిల్వలు
సమృద్ధిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. రోజుకు 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలోలీటర్ల డీజిల్, మొత్తం 24,000 కిలోలీటర్ల పైగా పెట్రోల్, డీజిల్లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బాణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఫలితంగా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాళ్ల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా బాణుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ప్రజారోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. రాష్ట్రాల సీఎస్లకు ఈ మేరకు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తూర్పు, మధ్య, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాళ్లు వీచే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు తీర ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వడగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో నిత్యం ఎండ తీవ్రతను పరిశీలించనున్నట్లు పేర్కొన్న కేంద్రం రోజువారీగా ఉష్ణోగ్రతల తీవ్రత, వాతావరణ మార్పుల వివరాలు అందించనున్నట్లు పేర్కొంది. నగరాలు, పట్టణ, జిల్లాల స్థాయిలో వడదెబ్బలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించింది. వడదెబ్బ బాధితుల వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ IHIPలో నమోదు చేయాలని ప్రభుత్వాలను కోరింది కేంద్రం. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, ORS ప్యాకెట్లు, IV ఫ్లూయిడ్స్ అందుబాటులో చూడాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఎండ తీవ్రతపై అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. దీనికి తోడు ఎండ తీవ్రత కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లని నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ప్రస్తావించింది. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, చల్లని ప్రదేశాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది ఆరోగ్య శాఖ. ఆసుపత్రుల్లో తాగునీటి చల్లగా ఉండేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని కోరింది. ప్రజలకు సైతం సూచనలు చేసింది. ఎండల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 నుంచి 3 గంటలలోపు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది. దీనికి తోడు పిల్లలకు మధ్యాహ్నం వేళ బయటికి రాకుండా తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది. భాగ్యనగర వాసులకు సోమవారం సాయంత్రం ఒక మధురమైన అరుదైన అనుభూతి ఎదురైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం భారీగా కురుస్తుంది. ముఖ్యంగా శంషాబాద్, నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్ పై వడగళ్లు మంచులా పేరుకుపోవడంతో ఆ ప్రాంతం యూరప్ ని తలపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హిమాలయాల్లో ఉండే మంచు హైదరాబాద్ నగరం రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుంది? ఆ మంచులో సరదాగా చిల్లైతే ఆహా, ఆ ఊహ ఎంత బాగుందని అనుకుంటున్నారా? సోమవారం సాయంత్రం ఆ ఊహ నిజమైంది. పలువురు నగరవాసులు మంచులో ఆడుకుంటూ చిల్లయ్యారు. హైదరాబాద్ నగర శివార్లలో నిన్న సాయంత్రం భారీ వడగళ్ల వాన కురిసింది. ముఖ్యంగా శంషాబాద్, నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్ పై వడగళ్లు మంచులా పేరుకుపోయాయి. చూడడానికి ఆ రోడ్లు అచ్చంగా కాశ్మీర్ యూరప్లను తలపించింది. రోడ్డంతా తెల్లని మంచు ముక్కలతో నిండిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఫోటోలు, రీల్స్ తీస్తూ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. అయితే ఈ వర్షం సాధారణం కంటే భిన్నంగా శివారు ప్రాంతాల్లో మంచు తుఫాను తలపించేలా కురిసింది. ముఖ్యంగా శంషాబాద్, నాదర్గుల్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పై ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. కుండపోతగా పడిన వడగళ్ల వాన కారణంగా రోడ్డంతా తెల్లని మంచు ముక్కలతో నిండిపోయింది. కొద్ది నిమిషాల్లోనే రోడ్డుపై అంగుళాల మేర మంచు పేరుకుపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. నిత్యం వాహనాలతో బిజీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఒక్కసారిగా హిమాలయ పర్వత శ్రేణుల్లో కాశ్మీర్లోని మంచు వీధుల్లో మారిపోయింది. రోడ్డుకి ఇరువైపులా పరుచుకుని తెల్లని వడగళ్లు యూరప్ దేశాల్లోని శీతాకాల వాతావరణాన్ని తలపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డుపై ఆగి మరీ మంచుతో ఆడుకుంటూ కనిపించారు. చాలా మంది యువకులు ఈ మంచు కుప్పల వద్ద ఫోటోలు దిగుతూ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.
రాష్ట్రంలో చేపట్టబోయే ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ గారు సూచించారని, ఎస్ఐఆర్ పేరిట వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్ లో 65 లక్షల ఓట్లు తొలగించారు కాబట్టి ఎస్ఐఆర్ విషయంలో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నాయకులందరూ క్రియాశీలకంగా అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ విషయంలో కూడా చాలా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది, బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అట్లాగే రేపు తెలంగాణలో కూడా మే నెలలో ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ మొత్తం కూడా టాప్ టు బాటం, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే, బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే స్టేట్ స్థాయి దాకా కూడా ఫోకస్ చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ పేరిట జరిగిన నాటకం, దొంగ ఓట్ల చేర్పుల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన నష్టం దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమయ్యే అనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ ఎస్ఐఆర్ జరిగే క్రమంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, తప్పకుండా మరి వెంటనే ఎప్పటికప్పుడు స్పందించాలి, ఎక్కడికక్కడ మరి అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీలంగా టాప్ టు బాటం, బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ పనిచేయాలని చెప్పి కూడా సీరియస్ గా ఆదేశించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశామని, మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుండి అన్ని స్థాయిలో పార్టీ నూతన కమిటీలు వేస్తామని, ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తామన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్ లో ఈ రోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈ రోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి, కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్ గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచం లాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే ముందుగాల కొంత దానికి ప్రిపరేటరీ వర్క్ ఉంది. ఆ ప్రిపరేటరీ వర్క్ అయిన వెంటనే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కమిటీలు రద్దయ్యాయి కాబట్టి వెంటనే మెంబర్షిప్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ దానిలో కూడా ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలుసు, ప్రజాస్వామికంగా ఎన్నికలు చేయాలి, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం జరగాలి, పరిశీలకుల నియామకం జరగాలి, ఇవన్నిటి మీద కొంత ప్రిపరేటరీ వర్క్ ఉంది. కాబట్టి తొందరలోనే ఆ షెడ్యూల్ కూడా ప్రకటించి ఎప్పటి నుంచి మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మరి కమిటీల నిర్మాణం ఉంటుంది, ఇవన్నీ కూడా మళ్ళీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం బహుశా తొందరలోనే జరుగుతుంది. ఆ సమావేశంలో ఆ పుస్తకాలు ఇవ్వడం, మెంబర్షిప్ పుస్తకాలు, ఇంకా మిగతా కార్యక్రమాలు, మిగతా సంస్థ